అనిల్ రావిపూడి అనగానే కామెడీ మాత్రమే కాదు, సీక్వెల్స్ కూడా గుర్తుకు వస్తాయి. ఒక F2, ఒక సంక్రాంతికి వస్తున్నాం, అంతకు ముందు రాజా ది గ్రేట్ సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్ లాక్ చేస్తాడు రావిపూడి. అలాంటి దర్శకుడు ఇప్పుడు మెగాస్టార్తో మూవీ చేస్తున్నాడు. మరి మన శంకర వరప్రసాద్ గారుకు కూడా సీక్వెల్ తీసుకొస్తాడా? F2 సూపర్ డూపర్ హిట్ కావటంతో రావిపూడి మరో ఆలోచన లేకుండా F3 తీసుకొచ్చాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ గా నిలిచిన వెంటనే రావిపూడి మళ్ళీ సేమ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం చిరుతో మన శంకర వరప్రసాద్ గారును తెరకెక్కించి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి చిరుతో కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తాడా? మన శంకర వరప్రసాద్ కు సీక్వెల్ తీసుకొస్తాడా అనే డౌట్స్ వస్తాయి కదా. కానీ మేకర్స్ మాత్రం అలాంటి ఆలోచన లేదు అంటున్నారు. మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ సింగిల్ పార్ట్ తో ముగుస్తుందంటున్నారు. నిజానికి సీక్వెల్ స్టోరీలు రాయటంలో రావిపూడి స్పెషలిస్ట్. గతంలో రవితేజతో తీసిన సూపర్ హిట్ మూవీ రాజా ది గ్రేట్ కు కూడా సీక్వెల్ స్టోరీ రాసి పెట్టుకున్నాడు. అలాగే సుప్రీం హీరో సీక్వెల్ తీయవచ్చు అనే ఆసక్తిని చూపించాడు. ప్రస్తుతం అయితే వెంకీతో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం తీసేందుకు రావిపూడి సిద్ధమవుతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.